అత్యాధునిక ల్యాబ్స్, ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్, అడ్వాన్స్డ్ ప్లేస్మెంట్స్. మీ డ్రీమ్ కెరీర్ ని రీచ్ అవ్వడానికి మీ బెస్ట్ చాయిస్ గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ. హలో గాయ్స్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. సో H1B వీసాల గురించి ఈ మధ్య రకరకాల అప్డేట్లు వస్తూ ఉన్నాయి. సో రీసెంట్ గా వచ్చిన అప్డేట్ ఏంటంటే బోస్టన్ హైకోర్టులో సో $1,00,000 అనేది ఇల్లీగల్ ట్యాక్స్ కింద కోర్టు అయితే పరిగణించింది. సో అంత డబ్బునైతే వసూలు చేసే హక్కు అయితే వాళ్ళకి ఇవ్వలేదన్నమాట. దాని గురించి మాట్లాడడానికి మనతో పాటు యుఎస్ అటార్నీ భూమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు. మాట్లాడు. హాయ్ సార్. Yeah, hello sir. How are you, sir? బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు సార్? Yeah, all good, sir. Thank you. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫీజ్ ని ఇల్లీగల్ ట్యాక్స్ అని చెప్పి కోర్టు ఆ టర్మ్ వాడింది. దాని గురించి మీరు ఏం Yes. చెప్తారు? అంటే ఇల్లీగల్ ట్యాక్స్ అనేది ఎక్కడే కానీ అంటే ఆ పదం వాడలేదు సార్. ఇది కంప్లీట్గా ఈ ప్రొక్లమేషన్ అనేది అన్లాఫుల్ అనేది చెప్పడం జరిగింది. అంటే గత సంవత్సరము September 21, 2025 నుండి ఈ ప్రొక్లమేషన్ అనేది వ్యాలిడ్లోకి వచ్చింది. అంటే ఎవరెవరు H1B హోల్డర్స్ అంటే బయట దేశాల నుండి రావాలనుకుంటున్నారు, లేకపోతే బయట నుండి H1B అప్రూవ్ అవుతున్నారు, కౌన్సిలర్ ప్రాసెసింగ్ వెళ్ళాలనుకుంటున్నారు, వాళ్ళందరూ కంట్రీలోకి రావాలి అనుకుంటే వాళ్ళందరూ 100K కట్టి మాత్రమే రావాలి అని చెప్పడం జరిగింది. ఆ ప్రొక్లమేషన్కి మాత్రం ఒకటి ఇది కంప్లీట్గా అన్లాఫుల్, ప్రెసిడెంట్కి అధికారాలు లేవు ఇలాంటివి ప్రొక్లమేషన్ ఇష్యూ చేయకపోవడానికి మాత్రము అనేది చాలా క్లియర్గా చెప్పడం జరిగింది సార్. ఆ జడ్జిమెంట్ అంతా. ఎస్. సో మీరేమంటారు సార్? అంటే ప్రెసిడెంట్ కి హక్కులు లేవని అంటారా? మీరు ఎలా వాదించబోతున్నారు? అంటే జనరల్గా అంటే మనం కేస్ సినారియో గురించి ఫస్ట్ మనం అనుకుందాం సార్. అంటే ఇది నార్మల్గా ఇది మెయిన్ 3 కంటెన్షన్స్ మీద ఈ కేసు అనేది ఫైల్ చేయడం జరిగింది సార్. అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ చాలా హెల్త్ కేర్ స్కేర్సిటీ అనేది ఎక్కువగా ఉంది. అంటే హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్, డాక్టర్స్ కానీ నర్సెస్ కానీ వీళ్ళందరూ ఈ కంట్రీలోకి రావాలంటే వాళ్ళందరికీ మెయిన్ ఈజీ ఆప్షన్ వచ్చి H1B. అట్లనే ఇంకొకటి ఏంటంటే యూనివర్సిటీలో ఉన్న ప్రొఫెసర్స్ కానీ రీసెర్చ్ అసిస్టెంట్స్ కానీ వీళ్ళు కూడా చాలా మటుకు H1Bలో వస్తుంటారు. అట్లనే ఇక్కడ ఉన్న ఎలిమెంటరీ స్కూల్ టీచర్స్ కూడా వాళ్ళు కూడా ఈ స్కేట్ సిటీ ఉండడం వల్ల వాళ్ళు కూడా H1B హోల్డర్స్ మీదనే వస్తుంటారు. సో వీళ్ళందరికీ 100K ప్రొక్లమేషన్ ఏమవుతుందంటే అడ్డుగా ఉంటుంది. అంటే ఇక్కడున్న స్కేట్ సిటీని మనం పరిగణలోకి తీసుకొని ఇలాంటి 100K ప్రొక్లమేషన్ ఉండడం వల్ల ఏమవుతుందంటే మెయిన్గా సఫర్ అయ్యేది ఇలాంటి ఈ స్కేట్ సిటీలో ఉన్న ఏరియాస్ మాత్రమే అనేది మెయిన్గా ఇక్కడున్న ప్లెయింటిఫ్స్ అనేది ఆర్గ్యుమెంట్ చేయడం జరుగుతుంది సార్. ఇంకొకటి ఏంటంటే సో దీని తర్వాత నెక్స్ట్ వచ్చిన గవర్నమెంట్ సైడ్ నుండి ఏం ఆర్గ్యూ చేస్తున్నారంటే ప్రెసిడెంట్కి అధికారాలు అనేది ఇమిగ్రేషన్ నేషనాలిటీ యాక్ట్ ప్రకారం అనేది అధికారాలు ఇవ్వడం జరిగింది. ప్రెసిడెంట్కి ఎవరు లోపలికి రావాలా, ఎవరు బయటికి వెళ్ళాలి, ఎవరిని మనము అడ్డుకోవచ్చు, ఈ రెస్ట్రిక్షన్ అనేది ఎప్పుడు చేయొచ్చు అనేది చాలా క్లియర్గా నాకు అధికారం ఇవ్వడం జరిగింది అనేది చాలా ప్రెసిడెంట్ అంటే ఎందుకు నేను ఈ ప్రొక్లమేషన్ ఇచ్చాను అనే దాని వచ్చినప్పుడు నాకు ఈ అధికారాలు ఈ చట్టం నుండి వచ్చాయని తను క్లియర్గా చెప్పడం జరిగింది సార్. అండ్ కోర్టు తీర్పిచ్చేటప్పుడు ప్రీవియస్ గా టారిఫ్స్ గురించి కూడా మెన్షన్ చేసింది. అంటే అవి కూడా ఇలాగే ఎక్కువ టారిఫ్స్ పెట్టేశారు ట్రంప్ గారు అని చెప్పి. సో ఎందుకు అసలు దీనికి దానికి సంబంధం లేదు, బట్ కోర్టు ఎందుకు దాన్ని తీసుకుంది ఈ కేసులో? సో ద మెయిన్ ఇంటెన్షన్ ఏం లేదు సార్. ఇక్కడ ప్రెసిడెంట్కి ఈ అంటే ట్యాక్స్ అనేది అంటే లీగల్గా ఒక యాక్టివిటీ H1B హోల్డర్స్ని హైడ్ చేసుకోవడం అనేది లీగల్గా యాక్టివిటీ. అంటే ఇక్కడ అంటే అన్ని చట్టాలు అనేది H1B హోల్డర్స్ మీరు హైడ్ చేసుకోవచ్చు అని చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. సో ఇక్కడ ఎందుకు ఈ కొత్త టారిఫ్స్ కేసెస్ తీసుకొని వచ్చారు అనుకుంటే ప్రెసిడెంట్కి ఇలాంటి ట్యాక్స్లు కలెక్ట్ చేసుకునే అధికారము తన పెన్నుకుందా లేదా, అంటే తన పోస్ట్కి అధికారం ఉందా లేదా అనే దాని మీదనే ఈ ఆర్గ్యుమెంట్ అనేది జరిగింది. ఈ 100K అనేది ట్యాక్స్ రూపంలో కట్టాలి కాబట్టి సేమ్ ఇది ఒకేలా ట్యాక్స్ కలెక్ట్ చేయాలన్నా సిత్తు వేయాలన్నా కానీ ఎవరికైనా కానీ సో అది ఎవరు చేయాలి, అది కాంగ్రెస్ అంటే ఇక్కడున్న పార్లమెంట్ కానీ ఇక్కడున్న పాలకులు మాత్రమే చేయగలరు. ప్రెసిడెంట్కి ఆ ఎగ్జిక్యూటివ్ పవర్కి అనేది ఆ అథారిటీ లేదని ఈ టారిఫ్స్ కేసులో కూడా చెప్పడం జరిగింది. అంటే ఏంటంటే టారిఫ్స్ కేసులో ఇంకొకటి కూడా అంటే మనం కలెక్ట్ చేసిన టారిఫ్స్ అంతా మళ్ళీ రిటర్న్ ఇవ్వాలి అని కూడా ఆ జడ్జ్మెంట్ లో భాగంగా చెప్పడం జరిగింది. సేమ్ ఇక్కడ కూడా అలాంటి సిచ్యువేషన్ ప్రెసిడెంట్కి అధికారాలు లేవు, ప్రెసిడెంట్ ఒకే ఏదన్నా చేయాలన్నా కాంగ్రెస్ అప్రూవల్ ద్వారా చేయాల్సిందే తప్ప ఇలా తను ఏకదాటిగా తీసుకోకూడదు అనేది ఆ టారిఫ్స్ కి దీనికి ఉన్న లింక్ సార్. అంతే. అంటే మీరు మెన్షన్ చేసినట్లే ఎందుకు ప్రెసిడెంట్ గారు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ త్రూ వెళ్తున్నారు కానీ పార్లమెంట్ త్రూ, కాంగ్రెస్ త్రూ వెళ్ళట్లేదు? అంటే నాకు తెలిసినంత వరకు చాలా ఈజీ ప్రాసెస్ కదా సార్.
అంటే నార్మల్గా ఒక 5-6 పేపర్లలో ప్రెసిడెంట్ సైన్ చేసేస్తే కంప్లీట్గా అయిపోతుంది. అంటే మళ్ళీ కాంగ్రెస్ తరపున లేకపోతే చట్ట రూపంలో వెళ్ళాలి అనుకుంటే అది 6 నెలలు పడచ్చా, సంవత్సరం పడచ్చా, సంవత్సరంన్నర పడచ్చా అనేది ఇంకా తెలియదు కదా. అంటే మళ్ళీ దాంట్లో ఓటింగ్ అనేది ఉంటుంది. అంటే ఎవరు హైయెస్ట్ ఓట్ చేస్తారో దాని తర్వాత బిల్ పాస్ అవుతుంది. సో ఇలాంటివన్నీ కొన్ని కండిషన్స్ ఉంటాయి కాబట్టి సో అందుకే ఈ ప్రెసిడెంట్ అంటే తన అధికారాలని కానీ లేకపోతే ఎమర్జెన్సీ పవర్స్ని కానీ లేకపోతే ఇలాంటి ప్రొక్లమేషన్ రూపంలో వెళ్తారు అని అయితే నేను కూడా అనుకుంటున్నాను. అండ్ ఇంకోటి మీరు అడిగిన క్వశ్చన్ కూడా లెట్ మీ ఆన్సర్ దిస్ వే. కోర్టు కూడా దీని గురించి కూడా క్వశ్చన్ చేయడం జరిగింది. సరే ఒకవేళ మీరు 100K మీరు ట్యాక్స్ వేయండి, ఫీ కలెక్ట్ చేయండి. సో కానీ ఇది ఒక ప్రాపర్ వేలో వెళ్ళండి. అంటే అడ్మినిస్ట్రేటివ్ ప్రొసీజర్ యాక్ట్ ప్రకారం వెళ్ళండి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి నార్మల్గా ఒక యాక్ట్ని ఇంట్రడ్యూస్ చేసి దాని గురించి మీరు ఒపీనియన్స్ తీసుకొని దాని తర్వాత ఒక కమిటీ వేసి దాని తర్వాత మనం అనేది ఇంప్లిమెంటేషన్ చేసుకోవాలి. సో ఈ చట్టం గురించి ఈ ప్రొక్లమేషన్ గురించి మీరు చూసుకుంటే సెప్టెంబర్ 19, 2025న ఇది అనేది యాక్ట్ ప్రెసిడెంట్ అనేది సైన్ చేయడం జరిగింది. సెప్టెంబర్ 21, 2025న ఇది ఇంప్లిమెంటేషన్కి వచ్చింది. అంటే ఆల్మోస్ట్ ఒక 2 రోజులు మాత్రమే దీనికి ఆ టైం అనేది ఇవ్వడం జరిగింది ఇంప్లిమెంటేషన్స్. కానీ ఒకవేళ ఏదైనా చట్టం రావాలి, చట్ట రూపంలో రావాలి అనుకుంటే సో దానికి సుమారు 30 నుండి 60 రోజుల వరకు అనేది సమయం ఇస్తారు. అంటే ఇంప్లిమెంటేషన్ కావడానికి. అంటే ప్రస్తుతం ప్రజలు ఎలా స్వీకరిస్తారు, లేకపోతే ఇక్కడున్న అధికారులు దాన్ని ఎలా ఇంప్లిమెంటేషన్ చేస్తారు, దానికల్లా క్వశ్చన్స్ ఏంటి, దానికి నెగిటివ్స్ ఏంటి అనేది దాని గురించి విపరీతమైన ఇస్తారు. కాబట్టి ఇక్కడ ఈ సందర్భంలో అలాంటివి ఇవ్వలేదు మీరు చూసుకుంటే. సో డైరెక్ట్గా ఒక 2 రోజుల సమయంలోనే ఇది కంప్లీట్గా ఇంప్లిమెంటేషన్ జరిగింది. సో అది వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. అంటే ఇక్కడ కూడా ఆర్గ్యూ చేయడం జరిగింది. అది కూడా అంటే వాళ్ళు ఏమంటున్నారంటే సరే మీరు ఇవ్వండి, సో కానీ దానికి ఒక చట్టబద్ధతలో ఇవ్వాలి. సో ఇలా ఇండైరెక్ట్గా ఇవ్వడం వల్ల చాలా మంది సఫర్ అవుతారు అనేది కూడా దీంట్లో మెయిన్ ఆర్గ్యుమెంట్. అంటే వైట్ హౌస్ అయితే మరి పైకోర్టుకు వెళ్తామని అంటున్నారు. మీరేంటి సార్ ఎమర్జెన్సీ స్టే పిటిషన్ ఏమైనా వేశారా? నెక్స్ట్ స్టెప్ ఏం చేశారు? అంటే అంటే మేము ఎక్కడే కానీ ఇన్వాల్వ్ కాలేదు సార్ ఈ కేసులో. సో మోర్ ప్రాక్టికల్ వే. అంటే సో ఐఎమ్ జస్ట్ గివింగ్ మై ఒపీనియన్. అంటే నేను ఇమిగ్రేషన్ లాలో ప్రాక్టీస్ చేస్తాను కాబట్టి అంటే ఎవ్రీడే లైక్ నాకు ఈ అప్డేట్స్ మేము రెగ్యులర్గా గోత్రు అవుతున్నాం కాబట్టి ఈరోజు మనం ఈ డిస్కషన్ చేస్తున్నాము. అంటే దెర్ ఇస్ హైయర్ ఛాన్సెస్ ఆఫ్ గోయింగ్ ఫర్ అపీల్ సార్. ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు ఇచ్చిన కోర్టు ఇది ఫెడరల్ డిస్ట్రిక్ట్ కోర్ట్. అంటే ఇది అంటే ఫెడరల్ లాలో లేకపోతే ఈ ఫెడరల్ ఈ చట్ట రూపకల్పన లోయెస్ట్ కోర్ట్ ఇది. సో దీనిపైన మళ్ళీ కోర్ట్ ఆఫ్ అపీల్స్ ఉంటుంది, మళ్ళీ దాని తర్వాత యుఎస్ సుప్రీం కోర్ట్ ఉంటుంది. సో ఆల్మోస్ట్ ఇంకా 2 కోర్ట్స్ అనేది క్రాస్ అయిన తర్వాత మాత్రమే ఇది ఫైనల్ డెసిషన్గా, అంటే ఇప్పుడు ఇచ్చిండేది ఫైనల్ డెసిషన్. కానీ అపీల్స్కి వెళ్తే మాత్రం కొంచెం ప్రాబ్లమాటిక్గానే ఉంటుంది. అంటే అది ఒక 2-3 డేస్లో మనకు న్యూస్ అయితే తెలిసిపోతుంది సార్. వాట్ ఇఫ్ ఒకవేళ అక్కడ కూడా సేమ్ ఇదే జడ్జిమెంట్ వచ్చింది అనుకోండి సార్. ఆల్రెడీ 85 మెంబర్స్ ఎంతో మంది పే చేశారంట H1B వీసాస్. వాళ్ళకి ఏంటి సార్, రీఫండ్ వెళ్ళిపోతుందా మొత్తం? అంటే దాని గురించి అంటే జనరల్గా టారిఫ్స్ కేసు ప్రకారం అంటే మీరు తీసుకున్న టారిఫ్స్ కేసు ప్రకారము అది అన్లాఫుల్ కాబట్టి తప్పకుండా రిటర్న్ ఇవ్వమని కూడా కోర్టు చెప్పే అవకాశం కూడా ఉంది. సో కానీ ఈ కేసులో ఈ 42 పేజీల జడ్జ్మెంట్లో మాత్రం ఈ రిటర్న్ ఇవ్వడం కానీ ఈ ఎంప్లాయిడ్స్ 82 మంది కట్టారు అనే దాని గురించి ఎక్కడే కానీ ప్రస్తావించలేదు. అది మేబీ ఫ్యూచర్ లీగల్ కోర్ట్స్గా దాన్ని పరిగణించాలి తప్ప మనం ఇప్పుడే ఆలోచించాల్సిన అవసరం లేదు. అండ్ టారిఫ్స్ కేసు ప్రకారం మాత్రము ఒకవేళ వాళ్ళు సేమ్ అదే బైండింగ్ చేసుకుంటే మాత్రం రిటర్న్ ఇచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. అండ్ ట్రంప్ గారు చెప్పే అంటే మెయిన్ స్ట్రాటజీ ఏంటి సార్ దీని వెనక? అంటే యుఎస్ లో ఉన్న అన్ఎంప్లాయ్మెంట్ ని కంప్లీట్ గా ఎరాడికేట్ చేయాలనేదా ఆయన స్ట్రాటజీ? యా అంటే ద వన్ థింగ్ ఏంటంటే ఇక్కడున్న అమెరికన్ వర్క్ ఫోర్స్ చాలా మంది అన్ఎంప్లాయ్మెంట్ అనేది పెరుగుతుంది. అండ్ ఇంకొక సెకండ్ థింగ్ ఏంటంటే బయట నుండి దేశం నుండి వచ్చేవాళ్ళు ఈ H1B రూపంలో వచ్చేవాళ్ళు లో పేయింగ్ వేజెస్ ద్వారా ఇక్కడికి వస్తున్నారు. అంటే చాలా అతి తక్కువ జీతంలో ఇక్కడ వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు. దాన్ని మనం అడ్డుకట్ట వేయాలి అనేది తన స్టార్టింగ్ నుండి మెయిన్ మోటో కానీ లేకపోతే స్టార్టింగ్ నుండి తను చేస్తున్న ఆర్గ్యుమెంట్. అంటే ఆల్రెడీ గ్రీన్ కార్డ్ ఎవరైతే అప్లై చేసుకున్నారో పాపం చాలా బ్యాక్లాగ్స్ ఉన్నాయి దానిలో. చాలా మంది పాపం వెయిట్ చేస్తూ ఉన్నారు. మరి ఈ పొజిషన్ లో నిజంగానే ఇండియన్స్ ఆల్టర్నేటివ్ వెతుక్కుంటారేమో అని మీకు అనిపిస్తుందా? లైక్ యూరప్ గానీ, యూకే గానీ, సంథింగ్ సమ్ అదర్ కంట్రీ. అంటే అది నేను ఇప్పుడే ఆన్సర్ చేయలేను. సో రైట్ నౌ అంటే ఐ డూ హ్యావ్ లైక్ వెరీ లిమిటెడ్ నాలెడ్జ్. అంటే ఎలా వెళ్తున్నారు, మైగ్రేషన్ అనేది ఎలా జరుగుతుంది అనేది. సో నాకు చాలా తక్కువ నాలెడ్జ్ ఉంది కాబట్టి సో ఐ డోంట్ వాంట్ టు మేక్ ఎనీ కామెంట్ ఆన్ దట్. సో బట్ లెట్ మీ మోర్ ప్రాక్టికల్. అంటే నేను నా ఆన్సర్ రూపంలో చెప్పాలి అనుకుంటే అంటే దట్స్ మోర్ ట్రూత్. అంటే ఎందుకంటే చాలా వరకు అంటే గత 2024లో ఇక్కడికి వచ్చిన స్టూడెంట్స్ చదువుకోవడానికి ప్రస్తుతం ఇప్పుడు వస్తున్న స్టూడెంట్స్ చూడడానికి వస్తే సుమారు 70% అనేది తగ్గిపోవడం జరిగింది. సో మిగతా స్టూడెంట్స్ ఎవరెవరు ఇలాంటి బయట దేశాల్లో చదవాలి అనుకున్న వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు అంటే సో మీరు చెప్పిన దానికి ఆన్సర్ మాత్రం యూరోపియన్ కంట్రీస్ లేకపోతే వివిధ దేశాలకి వెళ్తున్నారు అని అయితే మనకు క్లియర్గా తెలుస్తుంది.
బట్ మీరు ప్రెడిక్ట్ చేయగలరు నెక్స్ట్ 2 కోర్ట్స్ ఉన్నాయన్నారు కదా, అపీల్ కోర్ట్ అండ్ ఇంకోటి యా. సుప్రీం కోర్ట్. సో ఏంటి ఎలాంటి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది సార్? దట్ అంటే సేమ్ యాజ్ లైక్ అంటే సేమ్ దీని గురించి ఆర్గ్యూ చేస్తారు అనుకుంటున్నాను. ఏంటంటే ప్రెసిడెంట్ కి అధికారాలు ఉన్నాయా లేదా, ఇట్లాంటి ట్యాక్స్ అనేది ఇంపోజ్ చేయడానికి అధికారాలు ఉన్నాయా లేవా అనే దాని గురించి మెయిన్ గా ఆర్గ్యుమెంట్ జరుగుతుందని అయితే నేను కూడా అనుకుంటున్నాను. అంటే కోర్ట్ ఆఫ్ అపీల్స్ లో కానీ యుఎస్ సుప్రీం కోర్టులో కానీ. సో దాని గురించి మనం అంటే ఇంకా కొంచెం దాని డెవలప్మెంట్ ఎలా వెళ్తుంది అనేది కొన్ని రోజుల తర్వాత మనకు తెలుస్తుంది అని అయితే నేను అనుకుంటున్నాను. అధికారం ఉందని మీరు ప్రూవ్ చేయడానికి మంచి అంటే అది గట్టి సబ్జెక్ట్ ఉందా సార్? ఐ మీన్ స్ట్రాంగ్ ఆధారాలు ఉన్నాయి సో సార్? సో యా అంటే అధికారం ఉంది అని చెప్పడానికి అంటే ఇప్పుడు ఎవరినైనా కానీ ఇప్పుడు మనం ట్రావెల్ బ్యాన్ కేసెస్ చూసింటాం. అంటే సుమారు 75 దేశాలని కంప్లీట్ గా ట్రావెల్ బ్యాన్ అనేది చేయడం జరిగింది. మనకు ఐడియా ఉంటుంది చాలా వరకు. అవును అంటే సార్. 30-75 సంథింగ్ సబ్జెక్ట్ టు ద కరెక్షన్. సో ఆ దేశాలని బ్యాన్ చేసినప్పుడు ఈ చట్టమే అతను తీసుకోవడం జరిగింది. అంటే నాకు ఈ అధికారాల ప్రకారము నేను ప్రెసిడెంట్ గా నేను ఎవరినైనా కానీ రెస్ట్రిక్ట్ చేయవచ్చు. అంటే బయట నుండి వచ్చే దేశాల నుండి నాన్ ఇమిగ్రెంట్స్ ని నేను రెస్ట్రిక్ట్ చేసే అధికారం నాకుంది. సో కానీ ఆ అధికారంతో సహా ఇంకొకటి తను ఏం వాడుతున్నారు ఇక్కడ, ఈ 100K ప్రొక్లమేషన్ అనేది వాడుతున్నారు. అంటే అప్పుడు ఇది ట్యాక్స్ రూపంలో వస్తుంది. ఈ ట్యాక్స్ అనేది కాంగ్రెస్ అనేది ఇంపోజ్ చేయాలి అని చాలా క్లియర్ గా కాన్స్టిట్యూషన్ లో రాయడం జరిగింది. ఆర్టికల్ 1 సెక్షన్ 8 లో చాలా క్లియర్ గా రాయడం జరిగింది. అంటే వాట్ ఎవర్ ఈ సిత్తు రూపంలో ఖర్చు పెట్టాలన్నా కానీ ఎవరినున్న డబ్బులు కలెక్ట్ చేసుకోవాలన్నా కానీ ఇది ఓన్లీ పార్లమెంట్ కి మాత్రమే అధికారం ఉంటుంది తప్ప మనకు ఉండదు అనేది చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. సో అందులో కూడా కొన్ని ఎగ్జామ్షన్స్ ఇచ్చారు. లైక్ ఏంటంటే ఆల్రెడీ F1 వీసాతో ఎవరైతే యుఎస్ లో ఉన్నారో వాళ్ళకి మాత్రం ఎగ్జామ్షన్ ఇచ్చారు. అంటే ఆ ప్రొక్లమేషన్ కూడా చాలా క్లియర్ గా అదే చెప్తుంటది. అంటే ఏమంటే విత్ ఇన్ ద కంట్రీ, అంటే ఈ దేశంలో ఉన్న వాళ్ళకు లేకపోతే ఈ దేశం నుండి అప్లై చేసే వాళ్ళకు ఎక్కడే గానీ ప్రాబ్లం అయితే ఉండదు. వాళ్ళకు చేంజ్ ఆఫ్ స్టేటస్ అనేది అప్రూవ్ చేసుకోవచ్చు. అంటే వాళ్ళు H1Bకి ఫైల్ చేసుకోవచ్చు అనేది చెప్పడం. కానీ ఎవరికి ఇది అప్లికబుల్ అంటే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇండియాలో ఉన్నారు. సో మీరు ఇండియా నుండి ఇక్కడికి రావాలి అనుకున్న టైంలో ఈ 100K కట్టిన తర్వాత మాత్రమే కంట్రీలోకి రావాలి అనేది ఆ క్లియర్ గా 100K ప్రొక్లమేషన్ చెప్తుంది. సో బేసికల్లీ ఇలాంటి నెంబర్స్ ఎక్కువగా ఇండియా నుంచి కనిపిస్తాయి అదర్ కంట్రీస్ అన్ని చూసుకుంటే. అవును, అంతే కదా సార్ ఎక్కువగా. అంతే అంతే. ఆయన ప్లానింగ్ లో, ఆయన స్ట్రాటజీలో ఇండియా అనేది మెయిన్లీ ఉందా ఆయన థాట్ లో? ఇండియా నుంచి అంటే ఐ డోంట్ థింక్ సో. అంటే లేదు అంటే నాకు తెలిసినంత వరకు ఆ థాట్ ప్రాసెస్ అయితే లేదు అని అయితే నేను అనుకుంటున్నాను. అంటే H1B ఇస్ నాట్ రిలేటెడ్ టు దన్ ఇండియా. అంటే ఈ మధ్య కాలంలో ఒక గత 3-4 సంవత్సరాల కాలంలో ఎక్కువ మంది భారతీయులు ఇక్కడికి వచ్చి హైయర్ ఎడ్యుకేషన్స్ కి లేకపోతే H1B ఫైల్ చేసుకోవడం వల్ల మోర్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద H1B లాటరీలో పిక్ అయిన వాళ్ళు మన వాళ్ళు ఉన్నారు. సో వి కెనాట్ డూ ఎనీథింగ్. అది కంప్లీట్ గా లాటరీ, అది ర్యాండమ్ లాటరీలో పిక్ చేసుకొని మనకి ఇచ్చేస్తుంటారు తప్ప దే ఇస్ నథింగ్. అంటే ఇండియాకే ఎక్కువ రావడము లేకపోతే వేరే దేశాలకి ఎక్కువ రావడం అనేది ఎక్కడ లేదు. అధిక శాతం మన వాళ్ళు ఉండడం వల్ల మోర్ ప్రాబిలిటీ మనకు ఉండడం వల్ల ఇలాంటివి జరుగుతున్నాయి. సో దే ఇస్ నోవేర్ అంటే ఓన్లీ ఇండియన్స్ ని టార్గెట్ చేసి లేకపోతే ఇండియన్స్ ని ఇక్కడ ఆపేయాలి H1B హోల్డర్స్ అనేది నాకు తెలిసినంత వరకు లేదు. సో ఇట్స్ టూ ఎర్లీ అన్నారు మీరు ప్రెడిక్షన్, బట్ చెప్పారు ఏమవుతుంది అనేది. సో క్లారిటీ వస్తుందని చెప్తున్నారు. బట్ యుఎస్ లాటరీ గురించి మెన్షన్ చేశారు కాబట్టి ఇప్పుడు H1B లాటరీ గురించి, ఈ లాటరీ ఏమన్నా ఇంకొంచెం కఠినతరం చేసే అవకాశం ఉందంటారు సార్? అంటే లాస్ట్ టైం జరిగిన లాటరీ మాత్రం చాలా కఠినంగా జరిగిందని అయితే నేను అనుకుంటున్నాను. అంటే కంప్లీట్ గా ఎక్కడే కానీ ఏ ఫ్రాడ్ కానీ ఎలాంటి మిస్హాప్స్ జరగకుండా, సో మెయిన్ గా హై స్కిల్ లేబర్స్ కి లేకపోతే హై స్కిల్ వర్కర్స్ కి లేకపోతే హై వేజెస్ వచ్చే వాళ్ళకి లాస్ట్ టైం వచ్చిన ఈ వెయిటెడ్ యావరేజ్ సిస్టమ్ అనేది మోర్ ఇన్క్లైన్ టువర్డ్స్ కొంది. అంటే సో దాంట్లో ఏం చెప్తారంటే ఎక్కువ అధిక జీతం వచ్చినా కానీ మీకు లాటరీలో ఎక్కువ అధిక ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వేజ్ లెవెల్ 4 అనేది ఉంటాయి. 4 టైప్స్ ఆఫ్ వేజెస్ ఉంటాయి. ఆ వేజ్ బేస్డ్ అంటే వేజ్ లెవెల్ 4 ఉంటే మీరు లాటరీలో 4 సార్లు వెళ్ళిపోతారు. ఒకవేళ నాకు వేజ్ లెవెల్ 1 ఉందనుకో నేను ఒకసారి లాటరీకి వెళ్తాను. అంటే ప్రాబిలిటీ చూసుకుంటే సుమారు వేజ్ లెవెల్ 4 వచ్చిన వాళ్ళకి ఆల్మోస్ట్ 70 నుండి 80% వరకు హయ్యర్ ఛాన్సెస్ ఉంటాయి. వేజ్ లెవెల్ 1 వాళ్ళకు నాకు ఒకసారి నా పేరు ఉంటుంది కాబట్టి నాకు 25%, 30% నాకు అవకాశాలు ఉంటాయి లాటరీ పిక్ కావడానికి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. చాలా క్లియర్ గా చెప్పారు. సో నెక్స్ట్ అప్డేట్స్ కూడా మీ నుంచి మళ్ళీ వినాలనుకుంటున్నాం, మళ్ళీ మీరు మాకు టైం ఇచ్చినప్పుడు. షూర్. థ్యాంక్ యూ సో మచ్ శంకర్. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to
iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.